ఇందాక వీడియోలో మనము బరువు తగ్గాలన్నా, బరువు మెయింటైన్ చేయాలన్నా క్యాలరీలు ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం కదా. మరి తినేటప్పుడు ప్రతిదీ క్యాలరీ చూసుకొని తింటామా అంటే అది సాధ్యం కాకపోవచ్చు. ప్రతిదీ గూగుల్లో వెతికి తినలేం కదా. సో మెయిన్ మనకు క్యాలరీ కాంట్రిబ్యూషన్, ఎక్కువ క్యాలరీలు ఏవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని ఆలోచిస్తే మూడు ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి షుగరు, నూనె, కార్బోహైడ్రేట్. ఫస్ట్ షుగర్ తీసుకుందాం. షుగర్ వీలైతే కంప్లీట్గా మానేయండి, లేదంటే పండగలకు పబ్బాలకు తినండి. షుగర్ అంటే షుగరు, బెల్లము, తేనె అన్నీ కూడా షుగరే. సో రెండు ఆయిల్ అనగానే చాలామంది ఏ ఆయిల్ మంచిది, రిఫైన్డ్ ఆయిల్ మంచిదా, గానుగ నూనె మంచిదా, ఆలివ్ ఆయిల్ మంచిదా, కొబ్బరి నూనె మంచిదా. ఏ ఆయిల్ అన్నా ఎక్కువ వాడితే డేంజర్, ఏ ఆయిల్ అన్నా తక్కువ వాడితే అన్ని ఆయిల్ మంచివి, అన్నీ సేమ్. సో ఆయిల్ తక్కువ వాడడం స్టార్ట్ చేయండి. ఒక రిపోర్ట్ ప్రకారం మనం వాడాల్సిన దానికన్నా దాదాపు 2 ఆయిల్ వాడుతున్నాము. సో వీలైతే 50% ఆయిల్ తగ్గించేయండి. ఇంకా 3 కార్బోహైడ్రేట్. మీరు చాలామంది గమనించండి, కరెక్ట్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా బొజ్జు ఎక్కువ ఉంటుంది. దానికి మెయిన్ కారణం కార్బోహైడ్రేట్ బేస్డ్ ఫుడ్ తినడం వల్లే. మన మీల్లో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ మీల్లో కార్బోహైడ్రేట్ పార్ట్ అంటే రైస్ ఎక్కువ తినేస్తా ఉన్నాం, మిగతా తక్కువ తింటున్నాం. సో ఇది ట్యూన్ చేయండి. రైస్ మానేయాల్సిన అవసరం లేదు, తక్కువ తింటే సరిపోతుంది. లేదు రైస్ బదులు మిల్లెట్లు తినేవాళ్ళు కొంచెం మంచిదే. మీరు రైస్ కన్నా పోలిస్తే మిల్లెట్స్ బెటరే. అట్లని చెప్పి మిల్లెట్స్ ఎక్కువ తింటే మళ్ళీ లాభం లేదు మీకు. మిల్లెట్స్ కూడా తక్కువ క్వాంటిటీలో. కొందరు మిల్లెట్స్తో స్వీట్లు చేసుకొని హెల్తీ స్వీట్స్ అని కూడా తింటున్నారు. అలాంటి అపోహలు బంద్ చేయండి. రైస్ మిల్లెట్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది తగ్గించి ప్రోటీన్ పెంచండి. ప్రోటీన్ అంటే ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ చికెన్, ఫిష్, ఎగ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ కొంచెం ప్రోటీన్ కష్టం. అలాగని చెప్పి సాధ్యం కాదని కాదు. నాన్ వెజ్ తింటేనే ప్రోటీన్ వస్తుందని రూల్ ఏం లేదు. వెజిటేరియన్స్ కూడా ప్రోటీన్ ఉంటుంది. పెరుగు, పన్నీరు, అలాగే గింజ ధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. మనం ఎంతసేపు కందిపప్పే తింటున్నాం అలా కాకుండా శనగలు, బొబ్బెర్లు, చిక్కుడు గింజలు, బఠానీలు ఇట్లాంటి గింజల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అలాగే సోయా చంక్స్, మీల్ మేకర్ అంటాం. సోయా చంక్స్ అనేది వెరీ గుడ్, అంటే తక్కువ రేట్లో మంచి ప్రోటీన్ ఇచ్చే ఐటమ్ అది. దాన్ని కూడా మీరు రెగ్యులర్గా మీల్స్లో యాడ్ చేసుకోండి. సో ప్రోటీన్ పెంచి కార్బోహైడ్రేట్ తగ్గిస్తే మీకు పొట్ట తగ్గుతుంది, ఓవరాల్గా బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది. కానీ కొంతమంది ఏదైనా మెడికల్ సమస్యలు ఉన్నా, ఏదున్నా డైట్ పాటించే ముందు దయచేసి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మంచి డాక్టర్ని. అలాగే ఫిట్నెస్ ట్రైనర్స్ని కన్సల్ట్ చేయండి. ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలా, ఎలాంటి డైట్ తీసుకోవాలో చెప్తారు. మిగతా వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన చిన్న ఇంట్లో వాడే ఐటమ్స్తోనే వెయిట్ని అదుపులో పెట్టుకోవచ్చు.